ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నార్సింగి పిఎస్లో నమోదైనటువంటి హర్ష సాయి పైన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఎవరైతే ఓటీటీ బిగ్ బాస్ లో సెలబ్రిటీగా ఉన్నటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ గా నమోదు చేసినటువంటి పోలీసులు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలని నమోదు చేయడం జరిగింది. గత కొంతకాలంగా పరిచయస్తుడుగా ఉన్నటువంటి హర్ష సాయి నమ్మించి తనను మోసం చేసినట్టుగా అమ్మాయి ఈ పిటిషన్ లో అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో వాళ్ళు నమోదు చేసినటువంటి వివరాలను బట్టి తెలిసింది. దీని ప్రకారం హర్ష సాయి పైన అత్యాచారం కేసు నమోదైంది. సో సెక్షన్ 328, 376/2, 354, 376 ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఎఫ్ఐఆర్. అంతేకాకుండా సాయంత్రం 4 నుంచి మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నటువంటి బాధితురాలు తమ గూడును వెలుబుచ్చుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీంతో ఆ అమ్మాయికి సంబంధించి వైద్య పరీక్షలు కూడా చేసి కేసుని మూవ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంట్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది. దాంట్లో ఆమె పేర్కొన్నటువంటి అంశాలు మనం చూస్తే, తన డబ్బు వాడుకుంటూ లైంగికంగా వేధించాడంటూ కూడా ఈ అమ్మాయి ఫిర్యాదులో వెల్లడించడం జరిగింది. అంటే మెగా అనేటువంటి ఒక సినిమాని ఈ అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుంది. హర్ష సాయి అనేటువంటి వ్యక్తి హీరోగా ఈ సినిమాలో నటిస్తూ ముందుకు వెళ్తున్నారు. సెప్టెంబర్ 17న లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఆ మెగా అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి టీజర్ని కూడా విడుదల చేయడం కూడా జరిగింది. సుమారుగా 12 మిలియన్స్కి పైగా వ్యూస్తో సంచలనంగా మారినటువంటి ఈ సినిమా హోప్స్ కూడా పెంచింది అప్పట్లో ఆ హర్ష సాయి అభిమానులకు సంబంధించి. దీంతో ఆ సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో సంవత్సరం అయినటువంటి తర్వాత తాజాగా సినిమా పేకమేడలకు కుప్పకూరడమే కాదు, ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మించినటువంటి అమ్మాయే ఏకంగా లైంగికంగా వేధించి తనను వాడుకునే డబ్బు కూడా తను వాడుకొని తన డబ్బును ఉపయోగించుకొని తనను మోసం చేశాడంటూ కూడా కంప్లైంట్ చేయడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. వైజాగ్ సంబంధించినటువంటి హర్ష సాయి యూట్యూబ్లో గత కొంతకాలంగా ఎంత ఫేమస్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. సో దీంతో 2 కోట్లు తీసుకున్నదాన్ని కూడా అమ్మాయి ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా సమయం నుంచి సంబంధించి లావాదేవీలో కానీ ఇతరత్ర అంశాలే కానీ ఏదైనా కానీ వారి మధ్య ఏర్పడినటువంటి బాండింగ్, సో దాని కారణంగా అమ్మాయిని నమ్మించి తన దగ్గర నుంచి 2 కోట్ల వరకు కూడా డబ్బులను వసూలు చేశారంటే. ఇంతకు ముందే బెట్టింగ్ యాప్కి సంబంధించి హర్ష సాయి పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి హర్ష సాయి విచ్చలవిడిగా డబ్బులను వెనకేసుకున్నాడంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి చాలామంది డిబేట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా 2 కోట్లు ఈ అమ్మాయి దగ్గర నుంచి డిమాండ్ చేసి అమ్మాయి దగ్గర నుంచి తీసుకొని వాడుకొని వదిలేసుకున్నట్టుగా మోసం చేశారంటూ కూడా బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్లో ఈ మెగా సినిమా రిలీజ్ చేస్తూ టీజర్ని కూడా అప్పుడు హర్ష సాయి విడుదల చేయడం జరిగింది. గత ఏడాది ఇదే నెలలో కూడా దీన్ని చేయడం జరిగింది. శ్రీ పిక్చర్ బ్యానర్స్ పైన ఈ సినిమాను నిర్మించారు బాధితురాలు. టీజర్ రిలీజ్ అయినటువంటి ఏడాది గడుస్తున్నా కూడా విడుదల కానటువంటి సినిమాకి సంబంధించి కూడా అనేక అనుమానాలు కూడా ఇప్పటికీ వ్యక్తమైనటువంటి సందర్భంలో అసలు ఈ సినిమా ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి విషయం ఈరోజు కేసు నమోదవడంతో తేటతెల్లమైంది. సో తర్వాత స్క్రీన్ పైన కూడా ఎప్పుడు కూడా బాధితురాలు కనిపించలేదు. తాజాగా హర్ష సాయి మోసం చేశారంటూ తాజాగా ఫిర్యాదు చేయడంతో ఈ సినిమాకి సంబంధించినటువంటి అసలు గుట్టు మొత్తం కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఐపీసీ 376, 354 ప్రకారం హర్ష సాయి పైన కేసు నమోదు చేసి పకడ్బందీగా ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి చేసినట్లుగా బాధితురాలు పిటిషన్లో పేర్కొనడం జరిగింది. తనని న్యూడ్ ఫోటోలు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పిటిషన్లో తను పేర్కొన్నటువంటి బాధితురాలు అంశాలను మెయిల్ చేసినట్లుగా ఈ బాధితురాలు హర్ష సాయి పైన ఆరోపించింది. మరొకసారి చెప్తున్నాను, న్యూడ్ ఫోటో ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు హర్ష సాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్గా ఈరోజు ఇచ్చినటువంటి పిటిషన్లో అమ్మాయి పేర్కొనడం జరిగింది. సో హర్ష సాయి పైన క్రిమినల్ కేసును నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పోలీసులు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి కేసులు నమోదు చేయడం జరిగింది, ఎవరైతే ఈ బాధితురాలు ఏం చెప్పింది దానికి సంబంధించిన వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తూ రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసిందంటూ కూడా ఆమె పేర్కొందనేటువంటి వివరాలను కూడా డీసీపీ వివరించడం జరిగింది. దీని కారణంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన యాక్షన్ తీసుకుంటామని కూడా వెల్లడించడం జరిగినటువంటి పరిస్థితి నెలకొంది.